ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజులు అయిందండి కుకింగ్ వీడియో పెట్టి. ఈరోజు అయితే సుకుమారి కుకింగ్ వీడియో పెడదాం. కొత్తగా ఏమన్నా వెరైటీగా చేద్దాం అన్నదండి. సరే ఏం చేస్తాం ఏంటంటే కారం బొందు ఉంటుంది కదండి, కారం బొందు అలాగే ఎండు రొయ్యలండి తో ఏదో కర్రీ చేస్తుందంటండి, నాకు తెలియదు. చూద్దామండి. చెప్పు సుకుమారి. కొంతమంది కారం ఉంది అంటారు, కొంతమంది మిక్చర్ అంటారు. మిక్చర్ అంటారా? బూంది కూడా అంటారు. మన సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అయితే కారం బూంది అంటాం మనం. ఏమి వేస్తున్నాం? రొయ్యలు తీసుకున్నాను. ఎన్ని రొయ్యలు? ఇది 100 గ్రాములు మిక్చరు, చింతపండు పెద్ద నిమ్మకాయ అంత సైజు, 2 టమాటాలు చిన్న సైజు, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 3, కరివేపాకు. ఇవేనా ఏ వేసింది సామాన్లో? సరే, ఫస్ట్ కళాయి పెట్టుకున్నావా? గ్యాస్ వెలిగించుకుని కళాయి వేడెక్కిందండి. ఇప్పుడు నూనె పోసుకుందామండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రం పరుచుకున్న ఎండు రొయ్యలు వేసుకుందామండి. శుభ్రంగా తలకాయలు తీసుకుని ఎండు రొయ్యలు బాగా వేపుకోవాలండి. శుభ్రంగా తలకాయలు అన్నీ శుభ్రంగా తీసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కుని తర్వాత ఇలా వేపుకోవాలండి. తర్వాత ఏం వేస్తున్నాం? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు వేగేంత వరకు మూత పెట్టుకుందామండి. ఏం వేస్తున్నాం? ఇప్పుడండి ఫ్రెష్గా కోసుకొచ్చిన కరివేపాకు వేస్తున్నామండి. తర్వాత బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కూర అయితే చాలా బాగుంటుందండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్క వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు పసుపు వేస్తున్నావా? ఎంత? 1/2 స్పూన్ పసుపు వేస్తున్నామండి. కారం 2 స్పూన్లు వేస్తున్నామండి. ఉప్పు వేస్తున్నామండి 1 స్పూను. కొద్దిగా పెద్ద స్పూన్ అండి ఇది. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. చింతపండు పులుపు వేసుకోవాలి. ఇలా కలుపుకుని తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. నువ్వు ఆల్రెడీ మెత్తగా తీసుకున్న చింతపండు పక్కన పెట్టుకున్నావు, అది వేసుకుంటే సరిపోతుంది. ఇలాగండి చింతపండు నానబెట్టుకుని తీసుకున్న రసాన్ని దీంట్లో వేసుకుంటామండి మేము. మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. తగినంత వాటర్ వేసుకుందామండి. అలాగే మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలపండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఏంటనేది మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకుందామండి. వాటర్ అయితే మరిగిందండి. ఇప్పుడు మనం కారం మిక్చర్ రెడీ పెట్టుకున్నాం కదండి, బూందీ, అది వేసుకుందామండి దీంట్లోనే. చాలా బాగుంటుందండి, కంపల్సరీ మీరు ట్రై చేయండి. మనం కలపకూడదు, ఇట్లాగా ఉంచేయాలి. ఇలా ఉంచేలా? కలపకూడదు, మెత్తగా అయిపోతుంది. కలపకుండా ఇలా ఉంచండి. ఒకసారి కలుపుకుని ఆపేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుందండి. ఓకే అండి, మా వీడియో నచ్చితే మేము ఆశిస్తున్నామండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే పెట్టండి.
కొంచెం మూత పెట్టుకుందామండి. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫినిష్ అయిపోద్దండి కర్రీ. వేడి 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 అన్నంలోకి చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.